హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. ఇది మార్నింగ్ తీసుకున్న వ్లాగ్ అనమాట. ఈ రోజుడిదే. పిల్లలు ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను, మా వారు వాళ్ళ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేశారనమాట. దానికైతే వెళ్తున్నామండి. అక్కడ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ అంటే మా వారికిను, నాకు ఇద్దరికి కలిసి మెడికల్ టెస్ట్‌లు అయితే చేస్తున్నారు అని చెప్పారనమాట. ఇంక దానికోసం అయితే బయలుదేరిపోయాము. పిల్లలు వెళ్ళాక అరౌండ్ 9:30, 10కి అలా బయలుదేరిపోయామనమాట. ఇదొచ్చేసి మేడ్చల్‌లో జరిగింది. మెడికల్ క్యాంప్ అని. అక్కడి నుంచి ఇంకా మేము వచ్చేసామనమాట. ఇదొచ్చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనమాట మేడ్చల్. ఇక్కడ కండక్ట్ చేశారు మెడికల్ క్యాంపు. ఇంకా అక్కడికొచ్చేసామా, ఇంక మా వారైతే లోపలికెళ్ళిపోతున్నారు. నేను గూడా వెళ్తున్నాననమాట. చుట్టూ అట్మాస్ఫియర్ అయితే నిజంగా చాలా బావుందనమాట. చాలా పెద్దగుంది. ఏంటి ట్రైనింగ్ సెంటరు. ఇంకా లేడీస్ కూడా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారనమాట. ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లమ్ అనిపిచ్చిందండి. ఎందుకంటే ఆహ్, ఏమనుకుంటారో ఏంటో అని అనిపిచ్చిందనమాట. ఇంక మా వారైతే ఏం కాదులే అని తీసుకోమన్నారు కొన్ని కొన్ని. అంటే ఎక్కడ వీలైతే అక్కడనమాట. ఫస్ట్ అయితే జనరల్ చెకప్స్ చేశారనమాట ఇద్దరికి, నాకును, మా వారికి. లైక్ బీపీ టెస్ట్, అదే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, అలాగే ఈసీజీ, డెంటల్ చెకప్ అవి చేశారనమాట. రెగ్యులర్‌గా కామన్‌గా చేసేటివి. దాంట్లో అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. కొంచెం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడండి. అలాగే కొంచెం ఫుడ్ మంచిగా తినండి అని చెప్పారనమాట. అక్కడి వరకు ఓకే. అది అయిపోయిన తర్వాత మా వారికైతే కొంచెం ఐస్ చెక్ చేయించుకోండి. కొంచెం ప్రాబ్లమ్ ఉంది అని చెప్పారంట. ఓకే అని చెప్పేసి ఇంకా మా వారైతే వచ్చేసారు. మెయిన్ వచ్చేసి ఈ క్యాంప్‌కి అటెండ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ లేడీస్‌కి క్యాన్సర్ టెస్ట్‌లు అయితే చేశారండి. దాన్ని చేయించుకుందామనే మా వారు తీసుకొచ్చారనమాట. నాకు చేయిద్దామని చెప్పేసి. మనం మామూలుగా జనరల్‌గా అయితే ఇలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలి అని కలలో కూడా మనం అనుకోము. మనకి రాదనమాట ఆ థాట్. ఇంకెలాగో కండక్ట్ చేస్తున్నారు కదా! ఎందుకు వదులుకోవడము అని చెప్పేసి మా వారు నన్ను తీసుకొనొచ్చారనమాట. ఇంకా నాకి కూడా డాక్టర్ ప్రిఫర్ చేశారు. చేయించుకోండమ్మా, ఏమి ఫీల్ కావద్దండి. ఏమి షైగా ఫీల్ అవ్వకండి అసలకి. ఇది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు ఈ టెస్ట్‌లు చేయించుకోవడము చాలా అవసరము. బయట చాలా ఎక్కువున్నాయి ఇలాంటి కేసెసు. సో, మీకు ఎట్లో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూజ్ చేసుకోండి అని చెప్పారు. ఇంక నేనైతే శాంపిల్స్ ఇచ్చేసైతే వచ్చేసానండి. ఆహ్, హ్మ్. టెస్ట్ రిపోర్ట్స్ రావడానికైతే 1 వీక్ పడతది. అది మేము మీ ఫోన్‌కి వాట్సాప్ చేసేస్తాము అని చెప్పారనమాట. ఇంకా నేనైతే టెస్ట్‌లన్నీ చేయించేసేసుకొని బయటైతే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుందనమాట. కానిస్టేబుల్ ట్రైనింగ్. ఇంక వాళ్ళైతే మీల్స్ అదే ఫుడ్ తినేసి క్లాసెస్‌కైతే వెళ్తున్నారు. నిజంగా ఇక్కడ చాలా బావుందండి అట్మాస్ఫియర్. మొత్తము ఏంటి మామిడి తోటలు, మందారము చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగే నేరేడు చెట్లు నిజంగా చాలా బాగున్నాయన్నమాట. ఎక్కడ చూసినా ప్లాంట్సే. మనం ఇంట్లో ఎంత మంచిగా పెంచినా రావు కానీ ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించాయి. అసలు ఆ మందారాలన్నీ చూస్తే మాత్రం అస్సలు వదలాలనిపియలేదు. తీసుకుందామా కోసుకొని తీసుకొచ్చుకుందామా ఇంటికి అని అనిపించిందనమాట. కానీ ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ అక్కడ వీడియోస్ తీసుకున్నాను. ఫోటో తీసుకుందామని ఎంత ట్రై చేసినా ఈ ఎండకి బాగా రాలేదనమాట. సో, సరేలే అని చెప్పేసి కొంచెం అట్లా వీడియో తీసేసుకొని వచ్చాను. మీకు చూస్తుంటేనే తెలుస్తుండొచ్చు ఎంత బాగున్నాయో మందారాలైతే చెట్టుకి. అసలు కొమ్మ కొమ్మకి పూలే అన్నట్టు ఉన్నాయన్నమాట మందారాలైతే. అందులోనూ ఎర్ర మందారాలు చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచయితే నేనొచ్చేసి కూర్చున్నాననమాట. అక్కడ అందరూ ఆఫీసర్స్ అయితే నించున్నారు. ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలిసి మాట్లాడుతున్నారనమాట. అక్కడ వీడియో తీయాలంటే కూడా ఇబ్బందనిపించింది నాకు. ఎందుకంటే అందరూ హై ర్యాంక్ ఆఫీసర్సే. ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి నాకెక్కడ వీలైతే అక్కడ తీశాననమాట. ఇంకా అక్కడ లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే పోతున్నారు కదా! నాకు ఏ డిపార్ట్మెంట్‌లోనైనా సరే అండి, నాకు పర్సనల్‌గా అయితే అమ్మాయిలు ఎక్కడైనా సరే కొంచెం మంచి పొజిషన్‌లో ఉన్నారు అంటే చాలా మంచిగా అనిపిస్తదనమాట. వాళ్ళని చూసినప్పుడంతా మా పిల్లలు కూడా ఇలా ఉండాలి, సొసైటీలో మంచిగా సెటిల్ అయ్యి మంచి క్యాడర్‌లో ఉండాలి
అనిపిస్తదనమాట నాకైతే. ఇంక టెస్ట్‌లన్నీ చేయించేసేసుకున్నాక మా వారికి ఇంక ఆఫీస్‌కి టైం అయితుందని చెప్పేసి బయలుదేరిపోయాము. అరౌండ్ అక్కడే ఒక 2 అవర్స్ అయిందిలెండి. అన్ని టెస్ట్‌లన్నీ చేయించుకొని, ఇంక మా వారు రేర్‌గా కలుస్తారు గదా! వాళ్ళ ఫ్రెండ్స్‌తో అంతా మాట్లాడి వచ్చే వరకు 12:30 అలా అయిపోయిందనమాట. ఇంక మేము బయలుదేరుతుంటే డీసీపీ సార్ కూడా వచ్చారనమాట టెస్ట్‌లు చేయించుకోవడానికి. నేనన్నాననమాట, ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చేయించుకుంటారా అంటే మా వారు అంటున్నారనమాట, ఇప్పుడు ఏదైనా సరే కండక్ట్ చేస్తున్నప్పుడు చేయించుకోవాలి. దాంట్లో తప్పేముంది. మనము పర్సనల్ అంటే మరీ అదే పనిగా టైం తీసుకొని వెళ్ళి చేయించుకోలేం గదా! ఇలాంటి టెస్ట్‌లన్నీ. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోరు. అందరూ యూజ్ చేసుకుంటారు అని జెప్పారనమాట. ఇంక టెస్ట్‌లన్నీ చేయించుకొని ఇంక మేమైతే రిటర్న్ అయిపోయామండి. నాకైతే నిజంగా చాలా మంచిగా అనిపించిందనమాట ఇలాంటి టెస్ట్‌లు చేయించుకున్నందుకు. వీడియో అయితే ఇంతేనండి.